హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో సైకాలజీ ఆఫ్ చైల్డ్హుడ్ అండ్ అడోలెసెన్స్ అనే సబ్జెక్ట్లో 5th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము, విచ్ ఈస్ ద లాస్ట్ యూనిట్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్. మనకు ఆల్రెడీ 4th యూనిట్ వరకు ప్లేలిస్ట్లు అనేటివి అవైలబుల్ ఉన్నాయి ఛానల్లో. ప్రతి యూనిట్కి సపరేట్ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో ఆ యూనిట్కి సంబంధించిన వీడియోస్ అనేటివి ఉంటాయి. వాటితో పాటుగా యూనిట్కి సంబంధించిన నోట్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ ఫోల్డర్ అనేది లింక్ ప్రొవైడ్ చేస్తున్నాము. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, వన్స్ యూనిట్ అయిపోయిన తర్వాతనే మీకు పీడిఎఫ్ ఫోల్డర్ అనేది అవైలబుల్ ఉంటుంది. లేదు మాకు నోట్స్ ఎవ్రీ వీడియో టు వీడియో కావాలంటే వీడియో కింద కూడా ఉంటుంది మీకు నోట్స్ అనేది. కాకపోతే ప్లేలిస్ట్లో నోట్స్ మొత్తం కూడా ఒకటే ఫోల్డర్ కింద ఈ యూనిట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రొవైడ్ చేస్తాం పీడిఎఫ్ డిస్క్రిప్షన్ బాక్స్ ఆఫ్ ప్లేలిస్ట్లో. ఓకే, సో ఇవాల్టి క్లాస్ మనకి సెల్ఫ్ లెర్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది కంటిన్యూయేషన్ ఆఫ్ లాస్ట్ క్లాస్. చూడలేదంటే కనుక అది చూసి తర్వాత ఇది కంటిన్యూ చేయండి. మనకి ఈ వీడియో ఎండింగ్లో కూడా ప్లేలిస్ట్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము 5th యూనిట్కి సంబంధించి. ఓకే, సో కమింగ్ టు ద క్లాస్, సెల్ఫ్ లెర్నింగ్ అంటే మనంతట మనం నేర్చుకోవడం. ఓకే, సెల్ఫ్ లెర్నింగ్ ఈజ్ టేకింగ్ ఇన్ ఇన్ఫర్మేషన్, ప్రాసెసింగ్ ఇట్ అండ్ రీటైనింగ్ ఇట్ without the need of any other individual to be teaching it in order for the understanding to occur. Self-learning allows each student to tackle problems based on their own capabilities. సో ఏమంటున్నారు ఇక్కడ, సెల్ఫ్ లెర్నింగ్ అనేది ఇన్ఫర్మేషన్ని తీసుకోవడం, దాన్ని ప్రాసెస్ చేయడం, దాన్ని అర్థం చేసుకోవడం, మనము నేర్చుకోవడం. ఓకే, సో ఇక్కడ అర్థం చేసుకోవడానికి టీచింగ్ అనేది అవసరం లేదు, సొంతంగా నేర్చుకుంటున్నాం అనమాట. మన ఓన్ క్యాపబిలిటీస్ని యూజ్ చేసి ఇష్యూస్ని, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ లెర్నింగ్ అవుతుందన్నమాట సెల్ఫ్ లెర్నింగ్లో. ఓకే, స్టూడెంట్స్ ఓన్ దేర్ నాలెడ్జ్ యాజ్ అపోజ్డ్ టు రిలయింగ్ ఆన్ ఎక్స్టర్నల్ డివైస్ సచ్ యాజ్ బుక్స్, ఇంటర్నెట్, మ్యాగజైన్స్, ఫేస్బుక్, Twitter, blogs and tutor. Self-learn benefits the learner to explore different ways of thinking and one can go through difficult concepts on their own. So, స్టూడెంట్స్కి వాళ్ళ ఓన్ నాలెడ్జ్ మీద బేస్ అయ్యి సెల్ఫ్ లెర్నింగ్ అనేది చేస్తారు. సో ఇక్కడ ఎక్స్టర్నల్ డివైసెస్ మీద రిలై అయి ఉంటారు, అంటే దాని మీద డిపెండ్ అయి ఉంటారు. ఓకే, ఎలాంటి ఎక్స్టర్నల్ సోర్సెస్ అంటే బుక్స్ కానివ్వండి, ఇంటర్నెట్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కానివ్వండి, మ్యాగజైన్స్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్ నుంచి కానివ్వండి, బ్లాగ్స్ నుంచి కానివ్వండి, ట్యూటర్స్ కానివ్వండి. ఇప్పుడు మీరు ఎలా అయితే యూట్యూబ్ చూసుకొని సెల్ఫ్గా లెర్నింగ్ అనేది చేసుకుంటున్నారో ఇలా అనమాట. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే సెల్ఫ్ లెర్నింగ్ అనేది లెర్నర్లో ఈ డిఫరెంట్ వేస్ ఆఫ్ థింకింగ్ అంటే డైవర్జెంట్ థింకింగ్ అనేది పెంచుతుంది. అండ్ అలాగే డిఫరెంట్ కాన్సెప్ట్స్ని వాళ్ళంతటా వాళ్ళే నేర్చుకునేలాగా చేస్తుంది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెల్ఫ్ లెర్నింగ్ ఎంకరేజ్ టు థింక్ క్రిటికల్లీ అండ్ ఎక్స్ప్లోర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ థింకింగ్ ఇన్ ఆర్డర్ టు సాల్వ్ ప్రాబ్లమ్. సో సెల్ఫ్ లెర్నింగ్ వల్ల మనకి డిఫరెంట్ వేస్ ఆఫ్ థింకింగే కాదు, క్రిటికల్ థింకింగ్ కూడా పెరుగుతుంది. ఓకే, సో చిన్న చిన్న పాయింట్స్ అన్నిటిని కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాము. అండ్ అలాగే డిఫరెంట్ వేస్ ఆఫ్ థింకింగ్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాము, అంటే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఎన్ని వేస్ ఉన్నాయనేది మనమే చూసుకుంటాం. ఓకే, సెల్ఫ్ లెర్నింగ్ హెల్ప్ ఎంపవరింగ్ స్టూడెంట్స్ టు బికమ్ fearless when encountering challenges, help in developing confidence in learner/develop creativity in the learner. సో మనంతట మనమే నేర్చుకుంటాం కాబట్టి భయం అనేది ఉండదు, అండ్ అలాగే ఛాలెంజెస్ని ఫేస్ చేయగలుగుతాము, అండ్ ఆల్సో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, అండ్ క్రియేటివిటీ బిల్డ్ అవుతుంది. ఓకే, బోత్ ఇన్ ఇండివిజువల్ అండ్ గ్రూప్ లెర్నింగ్ ద సెల్ఫ్ లెర్నింగ్ టేక్స్ ప్లేస్. సో మీరు లాస్ట్ క్లాస్లో ఇండివిజువల్ గ్రూప్ లెర్నింగ్ గురించి చూసాము. రెండిట్లో కూడా సెల్ఫ్ లెర్నింగ్ అనేది కంపల్సరీ. గ్రూప్లో కూడా ఇండివిజువల్గా మన వంతు సహకారం అందిస్తాం కాబట్టి అక్కడ కూడా సెల్ఫ్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. అలాగే ఇండివిజువల్గా లెర్నింగ్లో కూడా సెల్ఫ్ లెర్నింగ్ ఉంటుంది. సెల్ఫ్ లెర్నింగ్ మేక్ అన్ ఇండివిజువల్ వెదర్ సింపుల్ ఆర్ ఇన్ గ్రూప్ టు లెర్న్ మోర్ కాన్ఫిడెంట్లీ అండ్ ఛాలెంజింగ్లీ. మనం నేర్చుకోవడం ద్వారా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అన్నాం కదా, ఛాలెంజెస్ని ఫేస్ చేస్తాము. సో అందుకే ఏదైనా నేర్చుకోవడానికి కాన్ఫిడెన్స్, ఛాలెంజ్ అనేది బిల్డ్ అవుతుంది సెల్ఫ్ లెర్నింగ్ వల్ల అనేసి అంటున్నారు. ఓకే, సో సింపుల్గా మనం నేర్చుకోవడము, మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడము, ఇలాంటివి సెల్ఫ్ లెర్నింగ్ కిందకు వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే లెర్నింగ్ టు లెర్న్ స్కిల్స్ని నేర్చుకోవడం ఎలా. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఇట్ ఈస్ ద ఎబిలిటీ టు పర్స్యూ అండ్ పర్సిస్ట్ ఇన్ లెర్నింగ్, టు ఆర్గనైజ్ వన్స్ ఓన్ లెర్నింగ్ including through effective management of time and information,
బోత్ ఇండివిజువల్లీ అండ్ ఇన్ గ్రూప్. ఇక్కడ లెర్నింగ్ టు లెర్న్ స్కిల్స్ అంటే మనలో ఉన్న ఎబిలిటీస్ అన్నమాట. ఓకే, దేనికి సంబంధించి నేర్చుకోవడానికి, ఒక దాన్ని ఆర్గనైజ్ చేయడానికి, మన ఓన్ లెర్నింగ్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి, ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ స్కిల్స్ని సంపాదించుకోవడానికి, టైం మేనేజ్ చేయడానికి, ఇన్ఫర్మేషన్ని ఇండివిజువల్గా అండ్ గ్రూప్లో కరెక్ట్గా తీసుకోవడానికి, వీటన్నిటికీ కావాల్సిన ఎబిలిటీ. ఓకే, this competence includes awareness of one's learning process and needs, identify available opportunities and the ability to overcome obstacles in order to learn successfully. సో ఇక్కడ స్కిల్స్ అనేటివి మనకు ఉంటే లెర్నింగ్ అనేది ఈజీ అవుతుంది. సో ఈ కాంపిటెన్స్ దగ్గర, ఈ ఎబిలిటీస్ దగ్గర ఏం ఇంక్లూడ్ అయి ఉంటాయి అని అంటే లెర్నింగ్ ప్రాసెస్ మీద అవగాహన ఉండడం, మనకేం కావాలో, మన అవసరాలు ఏంటో వాటి మీద అవగాహన ఉండడం, అలాగే మనకి అవైలబుల్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకోవడం, అండ్ ఆల్సో ఈ అడ్డుగోడలు ఏవైతే ఉంటున్నాయో మనం నేర్చుకోవడానికి లెర్నింగ్ ప్రాసెస్లో అడ్డుగోడల్ని ఓవర్కమ్ చేయడం, వీటన్నిటి ద్వారా ఈ స్కిల్స్ అనేటివి కరెక్ట్గా మనం నేర్చుకోగలుగుతాం. ఓకే, దిస్ కాంపిటెన్స్ మీన్స్ గెయినింగ్, ప్రాసెసింగ్ అండ్ అసిమిలేటింగ్ న్యూ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ యాజ్ వెల్ యాజ్ సీకింగ్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ గైడెన్స్. సో ఈ కాంపిటెన్సెస్, ఈ స్కిల్స్ నేర్చుకునే కాంపిటెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఎలా హెల్ప్ అవుతాయి? ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయడం, ప్రాసెస్ చేసుకోవడం, ఆ న్యూ నాలెడ్జ్ని అడాప్ట్ చేసుకోవడం, అండ్ అలాగే ఉన్న గైడెన్స్ తోటి స్కిల్స్ అండ్ నాలెడ్జ్ని నేర్చుకోవడం, వీటిలో హెల్ప్ అవుతుంది. ఓకే, ఇంకా చూసుకుంటే లెర్నింగ్ టు లెర్న్ స్కిల్ ఎంగేజెస్ లెర్నర్ టు బిల్డ్ ఆన్ ప్రియర్ నాలెడ్జ్ అండ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ in order to use and apply knowledge and skills in a variety of contexts. సో ఈ స్కిల్స్ అనేటివి నేర్చుకోవడం ద్వారా మనకు ఆల్రెడీ ఉన్న ప్రీవియస్ నాలెడ్జ్, ప్రీవియస్ లెర్నింగ్ ఏదైతే ఉందో అండ్ మన లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో వాటన్నిటిని కలిపి లైఫ్లో అప్లై చేయగలుగుతాం అన్నమాట. ఈ నాలెడ్జ్ కానివ్వండి, స్కిల్స్ కానివ్వండి, డిఫరెంట్ కాంటెక్స్లో, అంటే ఎలాంటివి? ఇంట్లో కానివ్వండి, వర్క్లో కానివ్వండి, ఎడ్యుకేషన్లో కానివ్వండి, ట్రైనింగ్లో కానివ్వండి. ఓకే, సో బేసికల్గా లైఫ్లో స్కిల్స్ అనేటివి మనం అప్లై చేయొచ్చు. ఇంకా చూసుకుంటే చెప్పాను కదా ఇక్కడ, ఎట్ హోమ్, ఎట్ వర్క్, ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, మోటివేషన్ అండ్ కాన్ఫిడెన్స్ ఆర్ క్రూషియల్ టు అన్ ఇండివిజువల్ కాంపిటెన్స్. మన స్కిల్స్ అనేటివి బిల్డప్ అవ్వడానికి, మన ఎబిలిటీస్ అనేటివి బిల్డప్ అవ్వడానికి, స్కిల్స్ని నేర్చుకోవడానికి మోటివేషన్ కానివ్వండి, కాన్ఫిడెన్స్ కానివ్వండి ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఎసెన్షియల్ నాలెడ్జ్, స్కిల్స్ అండ్ యాటిట్యూడ్స్ రిలేటెడ్ టు దిస్, అంటే ఈ స్కిల్స్ని నేర్చుకునే పద్ధతి ఏదైతే ఉందో వాటికి కావాల్సిన నాలెడ్జ్, స్కిల్స్, యాటిట్యూడ్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ చూసుకుంటే ఇండివిజువల్ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ద కాంపిటెన్సీస్, నాలెడ్జ్, స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్. సో మన ఎబిలిటీస్ ఏంటి, మనకు ఎంత నాలెడ్జ్ ఉంది, ఏ స్కిల్స్ వచ్చు, మన క్వాలిఫికేషన్స్ ఏంటి, వీటి మీద అవగాహన ఉండాలి. ఓకే, ఇండివిజువల్ షుడ్ నో హిస్ ఆర్ హర్ ప్రిఫర్డ్ లెర్నింగ్ స్ట్రాటజీస్, స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్. సో మన లెర్నింగ్ స్ట్రాటజీస్ ఏంటి, ఎలా నేర్చుకోవాలనుకుంటున్నాము, ఏ స్ట్రాటజీ, ఏ మెథడ్ యూజ్ చేస్తున్నాము, మన స్ట్రెంగ్త్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి, ఇవి తెలిసి ఉండాలి. ఇండివిజువల్ షుడ్ బీ ఏబుల్ టు సర్చ్ ఫర్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ ఆపర్చునిటీస్, గైడెన్స్ ఆర్ సపోర్ట్. సో మన లెర్నింగ్కి కావాల్సిన ఈ ట్రైనింగ్ కానివ్వండి, ఆపర్చునిటీస్ కానివ్వండి, గైడెన్స్ కానివ్వండి, సపోర్ట్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, సర్చ్ చేసేలాగా, తెచ్చుకునేలాగా ఉండాలన్నమాట మనం. ఓకే, సో ఫర్ సపోజ్ మీరు స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు, ఒక స్కిల్ నేర్చుకోవాలనుకుంటున్నారు, దానికి కావాల్సిన సామాగ్రి ఏంటి, మీకు ఏం అవసరం ఉంటుంది, ఎక్కడి నుంచి నేర్చుకోగలుగుతారు, ఇలాంటివి. అండ్ అలాగే మీకు స్విమ్మింగ్ మీద ఏం నాలెడ్జ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా, బేసికల్గా ఏదైనా నాలెడ్జ్ ఉందా, ఇదంతా. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే వీ షుడ్ హ్యావ్ ఫండమెంటల్ స్కిల్స్ సచ్ యాజ్ లిటరసీ, న్యూమరసీ, ఐసీటీ. ఎడ్యుకేషన్కి సంబంధించి కాబట్టి ఇక్కడ ఫండమెంటల్ స్కిల్స్ మీద ఐడియా ఉండాలి. లిటరసీ కానివ్వండి, న్యూమరసీ కానివ్వండి, ఐసీటీ మీద కానివ్వండి. ఓకే, వీ షుడ్ బి ఏబుల్ టు అసెస్, గెయిన్, ప్రాసెస్ అండ్ అసిమిలేట్ న్యూ నాలెడ్జ్ అండ్ స్కిల్స్. సో కొత్త నాలెడ్జ్ని నేర్చుకుంటున్నప్పుడు, స్కిల్స్ని నేర్చుకుంటున్నప్పుడు దాన్ని అసెస్ చేయడం, గెయిన్ అవ్వడం, దాని ద్వారా ప్రాసెస్ చేయడం, దాన్ని అడాప్ట్ చేయడం, దాన్ని తెలిసి ఉండాలి. ఓకే, ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ లెర్నింగ్, కెరీర్ అండ్ వర్క్ ప్యాటర్న్స్ ఈజ్ మస్ట్. సో వొకేషనల్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్, దాని మీద ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అనేది మనకు ఉండాలి, కెరియర్ పరంగా, వర్క్ పరంగా. ఓకే, వీ షుడ్ బి ఏబుల్ టు డెడికేట్ టైమ్ టు లెర్నింగ్ autonomously and with self-discipline, collaboratively draw benefits from heterogeneous group and to share what they have learned.
సో ఇండివిజువల్గా మనకి లెర్నింగ్కి టైం ఇచ్చేలాగా ఉండాలి, సెల్ఫ్ డిసిప్లిన్గా ఉండాలి, కొలాబరేటివ్గా గ్రూప్లో బెనిఫిట్స్ అనేటివి తీసుకునేలాగా ఉండాలి, అండ్ అలాగే మనకున్న నాలెడ్జ్ని షేర్ చేసేలా ఉండాలి. ఓకే, హెట్రోజీనియస్ గ్రూప్ అంటే డిఫరెంట్ పీపుల్ ఉన్న గ్రూప్. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే వీ షుడ్ ఆర్గనైజ్ అవర్ వర్క్, ఇవాల్యుయేట్, సీక్ అడ్వైస్, ఇన్ఫర్మేషన్ అండ్ సపోర్ట్. సో మన వర్క్ని ఎలా ఆర్గనైజ్ చేయాలో తెలిసి ఉండాలి, ఇవాల్యుయేషన్ చేయాలి, ఏమైనా అడ్వైస్ కావాలంటే తీసుకోవాలి, ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, సపోర్ట్ని కూడా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే వీ షుడ్ హ్యావ్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. పాజిటివ్ యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఏదైనా ఇష్యూస్ వస్తే అక్కడికే ఆపేయకుండా ఆ ఇష్యూస్ని సాల్వ్ చేసుకునే స్కిల్స్ ఉండాలి, విచ్ ఆర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఓకే, అండ్ లాస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే వీ షుడ్ అప్లై ప్రియార్ లెర్నింగ్ అండ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ద క్యూరియాసిటీ టు లుక్ ఫర్ ఆపర్చునిటీస్ టు లెర్న్, అప్లై ఇన్ సిచ్యువేషన్స్. సో ఏది మనం నేర్చుకున్నా సరే లైఫ్లో అప్లై చేయడానికే నేర్చుకుంటాం కాబట్టి మనకున్న ప్రియార్ లెర్నింగ్కి ఇప్పుడున్న లైఫ్ ఎక్స్పీరియన్స్కి కనెక్టివిటీ అనేది చేయాలి, క్యూరియాసిటీ ఉండాలి మనకి ఆపర్చునిటీస్ని వెతకడానికి, అండ్ అలాగే సిచ్యువేషన్స్లో అప్లై చేయడానికి. ఓకే, సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద పాయింట్స్ రిలేటెడ్ టు లెర్నింగ్ టు లెర్న్ స్కిల్స్. సో నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ టాపిక్ ఏంటంటే ఇవాల్టి క్లాస్లో టీచర్ సెంట్రిక్ అండ్ లెర్నర్ సెంట్రిక్ ఎన్విరాన్మెంట్ అండ్ ఛాలెంజెస్. ఓకే, సో టీచర్ సెంట్రిక్ అంటే టీచర్ పరంగా, లెర్నర్ సెంట్రిక్ అంటే స్టూడెంట్స్ పరంగా ఈ ఎన్విరాన్మెంట్లో ఏం ఛాలెంజెస్ ఉన్నాయనేది అండ్ డిఫరెన్సెస్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ మీకు టేబుల్ ఫామ్లో ఇవ్వడం జరిగింది. సో డిఫరెన్సెస్ బిట్వీన్ టీచర్ సెంట్రిక్ ఎన్విరాన్మెంట్ అండ్ లెర్నర్ సెంట్రిక్ ఎన్విరాన్మెంట్ అంటే ఈ ఆన్సర్ మీరు రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే నాలెడ్జ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ టీచర్స్ టు స్టూడెంట్. సో టీచర్ సెంటర్డ్ ఎన్విరాన్మెంట్లో నాలెడ్జ్ అనేది టీచర్ నుంచి స్టూడెంట్కి వెళ్తుంది. ఓకే, అదే లెర్నర్ సెంటర్ చూసుకున్నట్టయితే స్టూడెంట్ కన్స్ట్రక్ట్స్ నాలెడ్జ్ త్రూ గ్యాదరింగ్ అండ్ సింథసైజింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటిగ్రేటింగ్ ఇట్ విత్ ద జనరల్ స్కిల్స్ ఆఫ్ ఇంక్వైరీ, కమ్యూనికేషన్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ సో ఆన్. ఇక్కడ స్టూడెంట్సే తన నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. ఓకే, ఇన్ఫర్మేషన్ని సింథసైజ్ చేస్తారు, దాన్ని ఇంటర్ప్రిటేట్ చేస్తారు, జనరల్ స్కిల్స్ అండ్ ఎబిలిటీ తోటి అర్థం చేసుకోవడానికి చూస్తారు, కమ్యూనికేషన్ స్కిల్స్ తోటి, క్రిటికల్ థింకింగ్ తోటి అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ తోటి. ఓకే, ఇక్కడ టీచర్ ఫెసిలిటేటర్లా ఉంటారు లెర్నర్ సెంటర్లో. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే టీచర్ సెంటర్ ఎన్విరాన్మెంట్లో నాలెడ్జ్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది టీచర్ నుంచి స్టూడెంట్కి. లెర్నర్ సెంటర్లో స్టూడెంట్ వాళ్ళకి వాళ్ళే నేర్చుకుంటున్నారు, ఏమైనా హెల్ప్ అండ్ గైడెన్స్ కావాలంటే మనం ఇవ్వచ్చు. ఓకే, సెకండ్ పాయింట్ చూసుకున్నట్టయితే స్టూడెంట్ ప్యాసివ్లీ రిసీవ్స్ ఇన్ఫర్మేషన్. సో స్టూడెంట్ ఇక్కడ ప్యాసివ్గా ఉంటారనమాట, ఓన్లీ ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేస్తూ ఉంటారు. కానీ లెర్నర్ సెంటర్లో స్టూడెంట్స్ ఆర్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్, వాళ్ళకి వాళ్ళే నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేస్తారు కాబట్టి లెర్నర్ సెంటర్లో స్టూడెంట్స్ యాక్టివ్గా ఉంటారు, టీచర్ సెంటర్లో స్టూడెంట్స్ ప్యాసివ్గా ఉంటారు, ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకునేలాగా. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే ఎంఫసిస్ ఈజ్ ఆన్ అక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్ అవుట్సైడ్ ద కాంటెక్స్ట్ ఇన్ విచ్ ఇట్ విల్ బీ యూస్డ్. సో ఇక్కడ ఇంపార్టెన్స్ దేని మీద ఇవ్వడం జరుగుతుంది, నాలెడ్జ్ని నేర్చుకోవడం. ఓకే, అది కూడా కాంటెక్స్ట్కి అవతల ఉన్న నాలెడ్జ్ని, అది కూడా యూస్ చేయడానికి. మరి లెర్నర్ సెంటర్లో చూసుకున్నట్టయితే ఎంఫసిస్ ఈజ్ ఆన్ యూజింగ్ అండ్ కమ్యూనికేటింగ్ నాలెడ్జ్ ఎఫెక్టివ్లీ టు అడ్రస్ ఎండ్యూరింగ్ అండ్ ఎమర్జింగ్ ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ రియల్ లైఫ్ కాంటెక్స్ట్. సో రియల్ లైఫ్ కనెక్షన్ తోటి ముడిపడి ఉంటుంది మనకి ఇక్కడ నాలెడ్జ్ అనేది. ఓకే, సో నాలెడ్జ్ ఇక్కడ ఎందుకు నేర్చుకుంటున్నాము, రియల్ లైఫ్లో అప్లై చేయడానికి అండ్ అలాగే ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి. ఎందులో, లెర్నర్ సెంటర్లో. ఫోర్త్ పాయింట్ చూసుకున్నట్టయితే టీచర్స్ రోల్ ఈజ్ టు బి ప్రైమరీలీ ఇన్ఫర్మేషన్ గివర్ అండ్ ప్రైమరీ ఇవాల్యుయేటర్. టీచర్ సెంటర్లో టీచర్స్ రోల్ అనేది ప్రైమరీ రోల్ ఏముంటుంది, ఇన్ఫర్మేషన్ ఇవ్వడము. ఓకే, అండ్ అలాగే ఇవాల్యుయేట్ చేయడం. మరి లెర్నర్ సెంటర్లో టీచర్స్ రోల్ ఏంటి, టీచర్స్ రోల్ ఈజ్ టు కోచ్ అండ్ ఫెసిలిటేట్ టీచర్ అండ్ స్టూడెంట్స్ ఇవాల్యుయేట్ లెర్నింగ్ టుగెదర్. సో ఆల్రెడీ ఫస్ట్ పాయింట్లోనే మీకు చెప్పాను, టీచర్స్ లెర్నర్ సెంటర్లో ఫెసిలిటేట్ చేస్తారు, హెల్ప్, గైడ్. ఓకే, సో ఇక్కడ ఇవాల్యుయేషన్ అనేది జరుగుతుంది కానీ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ కలిసికట్టుగా చేస్తారు. ఓకే, సో ఫిఫ్త్ పాయింట్ చూసుకున్నట్టయితే టీచింగ్ అండ్ అసెసింగ్ ఆర్ సపరేట్. టీచింగ్ మరియు ఇవాల్యుయేట్ చేయడం, అసెస్ చేయడం సపరేట్గా ఉంటాయి టీచర్ సెంటర్డ్ ఎన్విరాన్మెంట్లో. కానీ లెర్నర్ సెంటర్డ్ ఎన్విరాన్మెంట్లో ఈ టీచింగ్ కానివ్వండి, అసెసింగ్ కానివ్వండి ఇంటర్వైన్డ్,
ఒకదానితో ఒకటి అల్లుకుపోయి ఉంటుంది. మనకి అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, ఆఫ్ లెర్నింగ్ ఉంది కదా, అలా అనమాట. ఓకే, సో టీచర్ సెంటర్లో అసెస్మెంట్ అనేది నెక్స్ట్ పాయింట్లో ఇవ్వడం జరిగింది. ఏంటో చూద్దాం. సో ఈ నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే అసెస్మెంట్ ఈజ్ యూస్ టు మానిటరింగ్. సో టీచింగ్ అనేది సపరేట్ అండ్ అసెసింగ్ అనేది సపరేట్ అన్నాం కదా. సో అసెస్మెంట్ అనేది టీచర్ సెంటర్లో మానిటరింగ్కి, అబ్జర్వ్ చేయడానికి యూస్ చేస్తారు. కానీ లెర్నర్ సెంటర్లో అసెస్మెంట్ ఈజ్ యూస్డ్ టు ప్రమోట్ అండ్ డయాగ్నోస్ లెర్నింగ్. సో లెర్నింగ్ ప్రాసెస్ని, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అసెస్మెంట్ అనేది యూస్ చేస్తారు లెర్నర్ సెంటర్లో. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఎంఫసిస్ ఈజ్ ఆన్ రైట్ ఆన్సర్. అసెస్మెంట్ చేస్తున్నప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఉంటే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందులో? టీచర్ సెంటర్లో. మరి లెర్నర్ సెంటర్లో ఎంఫసిస్ ఈజ్ ఆన్ జనరేటింగ్ బెటర్ క్వశ్చన్స్ అండ్ లెర్నింగ్ ఫ్రమ్ ఎర్రర్స్. సో మిస్టేక్స్ చేసినా దాని నుంచి నేర్చుకోవడము అండ్ అలాగే బెటర్ క్వశ్చన్స్ని జనరేట్ చేయడము, వీటిలో ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే డిజైర్డ్ లెర్నింగ్ ఈజ్ అసెస్డ్ ఇండైరెక్ట్లీ త్రూ ద యూజ్ ఆఫ్ ఆబ్జెక్టివ్లీ స్కోర్డ్ టెస్ట్. సో ఈ ఆబ్జెక్టివ్లీ స్కోర్డ్ టెస్ట్ ఏదైతే పెడతారో దాని ద్వారా ఇండైరెక్ట్గా ఈ కావాల్సిన లెర్నింగ్ని తీసుకొస్తారనమాట టీచర్ సెంటర్లో. కానీ లెర్నర్ సెంటర్లో డిజైర్డ్ లెర్నింగ్ ఈజ్ అసెస్డ్ డైరెక్ట్లీ త్రూ పేపర్స్, ప్రాజెక్ట్స్, పర్ఫార్మెన్స్, పోర్ట్ఫోలియోస్ అండ్ ఎక్సెట్రా. ఇక్కడ అసెస్మెంట్ అనేది మనకి లెర్నింగ్ ప్రాసెస్ని ఇంక్రీజ్ చేసేలాగా, ఇంప్రూవ్ చేసేలాగా చేస్తాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్గానే పేపర్స్ ద్వారా, ప్రాజెక్ట్స్ ద్వారా, వాళ్ళ పర్ఫార్మెన్స్ ద్వారా, వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ద్వారా, స్టూడెంట్స్ యొక్క పోర్ట్ఫోలియోస్ ద్వారా అచీవబుల్ లెర్నింగ్ని ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నామో దాన్ని సాధిస్తారు. ఓకే, డిఫరెన్స్ చూడండి. ఇండైరెక్ట్గా సాధించేది టీచర్ సెంటర్డ్ అయితే, డైరెక్ట్గా సాధించేది లెర్నింగ్ సెంటర్డ్. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫోకస్ ఈజ్ ఆన్ ఎ సింగిల్ డిసిప్లిన్. ఒకటే డిసిప్లిన్ అనేది నడుస్తూ ఉంటుంది టీచర్ సెంటర్లో. ఓకే, అప్రోచ్ ఈజ్ కంపాటిబుల్ విత్ ఇంటర్డిసిప్లినరీ ఇన్వెస్టిగేషన్. సో ఈ డిసిప్లినరీ కూడా మనకి ఇంటర్డిసిప్లినరీ అనేది ఉంటుంది, విచ్ ఈస్ ఒక్క బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జే కాకుండా డిఫరెంట్ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జెస్ అనమాట. దీని మీద డిపెండ్ అయి ఉంటుంది మన అప్రోచ్ అనేది. ఏ అప్రోచ్? లెర్నర్ సెంటర్డ్ అప్రోచ్. కానీ ఒకటే డిసిప్లిన్, సింగిల్ డిసిప్లిన్ మీద నడిచేది టీచర్ సెంటర్డ్. ఓకే, సో లాస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే ఓన్లీ స్టూడెంట్స్ ఆర్ వ్యూడ్ యాజ్ లెర్నర్స్. ఇక్కడ స్టూడెంట్స్ మాత్రమే లెర్నర్స్ లాగా తీసుకుంటారు టీచర్ సెంటర్లో, టీచర్స్ని బోధించే వాళ్ళ తీసుకుంటారు. మరి లెర్నర్ సెంటర్లో టీచర్ అండ్ స్టూడెంట్స్ లెర్న్ టుగెదర్. ఇవాల్యుయేషన్ టుగెదరే చేస్తారు, అలాగే లెర్నింగ్ కూడా టుగెదరే. ఓకే, టీచర్ అండ్ స్టూడెంట్స్. దీస్ ఆర్ ద 10 పాయింట్స్ అండ్ ఆల్సో డిఫరెన్సెస్ బిట్వీన్ టీచర్ సెంటర్డ్ ఎన్విరాన్మెంట్ అండ్ లెర్నర్ సెంటర్డ్ ఎన్విరాన్మెంట్. సో ఇది ఇవాల్టి క్లాస్. ఇవాల్టి క్లాస్లో సెల్ఫ్ లెర్నింగ్ అనే టాపిక్ నుంచి స్టార్ట్ చేసాము, అలాగే లెర్నింగ్ టు లెర్న్ స్కిల్స్ టాపిక్ గురించి చూసాము. దాంతోపాటుగా టీచర్ సెంటర్డ్ ఎన్విరాన్మెంట్ మరియు లెర్నర్ సెంటర్డ్ ఎన్విరాన్మెంట్ మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి అనేది కొన్ని పాయింట్స్ చూసాం. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కంటిన్యూ చేద్దాము. సైకాలజీ ఆఫ్ చైల్డ్హుడ్ అండ్ అడోలెసెన్స్ సబ్జెక్ట్లో 5th యూనిట్ ఇది. ఆల్రెడీ 4 యూనిట్స్ ఏంటి మనకి అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేయకుండా వెళ్ళకండి. ఓకే, లైక్ కానివ్వండి, సబ్స్క్రిప్షన్స్ కానివ్వండి, ఫ్రీయే కాబట్టి మీరు చేసేసారనుకోండి మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము ఛానల్లో. మనకు ఆల్రెడీ బోనస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాము. సో ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ అలాగే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, రికమెండ్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. కామెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్స్ ఉన్నా మెన్షన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు eat, sleep, learn and repeat. And thank you for watching. Bye bye.